Hi children, how are you? So now I am going to teach worksheet questions only. Some more questions are there. Let us see those questions. So let us see this question. The product of the following of an electromagnetic radiation which is equal to 3 into 10 power 8 meter per second. C is constant. 3 into 10 power 8 meter per second is constant. Next, what are their wavelength and frequency? Wavelength and frequency. Nu is equal to what? C by lambda. Nu is equal to C by lambda. The product of the following of electromagnetic radiation. See, C is equal to nu into lambda. This is the question. The product of frequency and wavelength. Nu means frequency, lambda means wavelength. Nu ante frequency, lambda ante wavelength. ఈ రెండింటి యొక్క ప్రొడక్టే మనకి వెలాసిటీ ఆఫ్ ద లైట్ అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. సో అండర్స్టాండింగ్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 1 ఫ్రమ్ వర్క్షీట్ 2. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following electromagnetic radiation has higher wavelength? Higher wavelength. Which is the higher wavelength? So according to the diagram. So already I explained this part. So everyone know about this part. So gamma rays are, UV rays are, X-rays are, radio waves are. Radio waves are having more wavelength. So answer is 4. Next. The certain radiation emitted from the sodium vapor lamp has the frequency. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు ఎంత? 5 into 10 power 14 Hz. మనకు కావాల్సింది ఏంది? వేవ్ లెంత్. ఈ రెండింటికి రిలేషన్ ఏంటి? ఏదన్నా మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వాట్ ఆర్ ద గివెన్ వాల్యూస్, ఇచ్చిన వాల్యూస్ రాయాలి ఫస్ట్. ఏమి ఇచ్చాడు? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? న్యూ ఈజ్ ఈక్వల్ టు 5 into 10 power 14 Hz. ఓకే, ఇచ్చింది ఫ్రీక్వెన్సీ, కనుక్కోవాల్సింది వేవ్ లెంత్ ల్యాండా. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఈ రెండింటికి రిలేషన్ ఏంటి? న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండా. న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండా. న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండా. సో ఐ వాంట్ ల్యాండా. సో సి బై న్యూ. సి బై న్యూ. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు C value 3 into 10 power 8 meter per second by frequency 5 into 10 power 14 Hz. So now 3 by 5 how much? 0.6. 0.6 into 10 power 8 into 10 power 14. ఇలా స్టెప్ బై స్టెప్ అందరు రాయాలి. ఒక 10 ప్రాబ్లమ్స్ ఇలా కనుక ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు డైరెక్ట్ క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు. ఫస్టే డైరెక్ట్ స్టెప్ వేయొద్దు ఎవరు. స్టెప్ ప్రతిదీ కూడా ఫస్ట్ ఇచ్చిన వాల్యూని ఇచ్చిన క్వశ్చన్లో వాల్యూస్ ఏంటి, వాట్ ఆర్ ద గివెన్ వాల్యూస్ అవి రాసుకొని విచ్ ఫార్ములా ఈజ్ సూటబుల్ ఫర్ దట్ గివెన్ క్వశ్చన్, ఆ క్వశ్చన్కి సూటబుల్ అయినటువంటి ఫార్ములా రాసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే స్లోగా క్యాలిక్యులేషన్ స్టెప్ బై స్టెప్ చేస్తే నీకు ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. అలా ఒక 10 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ కనుక స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా నీకు మిగతా క్వశ్చన్స్ వచ్చేస్తాయి. డైరెక్ట్ స్టార్టింగ్ క్వశ్చన్ డైరెక్ట్గా నువ్వు స్టెప్ బై లాస్ట్ డైరెక్ట్గా ఆన్సర్ వేసేసావు అనుకోండి, అలా ఆన్సర్స్ మిస్టేక్స్ వస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లోగా చదవండి, ఓకేనా? ఆన్సర్ సాల్వ్ చేయండి. రైట్, ఇక్కడ 0.6 ఇంటూ ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 10 power 14 ఉంది కదా, ఇట్ గోస్ టు ద న్యూమరేటర్, ఇట్ బికమ్స్ మైనస్. సో 8 minus 14, 8 minus 14 హౌ మచ్ ఇట్ ఈస్? 10 power minus 6. I want to get in nanometers. Here option is given in nanometers. ఆన్సర్ నానోమీటర్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్? 10 power minus 9 మీటర్స్. సో ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ? 0.6 into 10 power minus 6. I want to write
10⁻³ క్యాన్సిల్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది కదా, అందుకనే నేను 10⁻³ రాశా. ఇప్పుడు 10⁻6 10⁻³ వాల్యూ ఎంత? 1 నానోమీటర్. ఎందుకు? 10⁻⁻9 10⁻6 ఇంటూ 10⁻³ అంటే ఎంత? 10⁻9 కదా. ఎందుకు? బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో ఇంటూ ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? పవర్స్ని యాడ్ చేయాలి. -6 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, అంటే ప్లస్ ఇంటూ మైనస్ అయితే ఏమైంది? మైనస్ అవుతుంది. -6 -3 ఎంత? అప్పుడు -9. సో ఇప్పుడు 0.6 ఇంటూ ఈ 10⁻³ డినామినేటర్లో ఉన్నది పైకి వస్తే 10⁻³ అవుద్ది. ఇది ఈ సర్కిల్ చేసినటువంటిది 1 నానోమీటర్. సో 10³ ఇంటూ 1 నానోమీటర్. సో 0.6 ఇంటూ 10³ అంటే ఎంత? 600 నానోమీటర్స్. ఆన్సర్ ఈస్ 600 నానోమీటర్స్. సో ఆప్షన్ ఈస్ 3. ఓకేనా? Let's go to the next question. Following does not belongs to the electromagnetic radiation. మీరు కాన్సెప్ట్ చదివారు కాబట్టి, డయాగ్రామ్ తెలుసు కాబట్టి, ఆల్ఫా రేసా? కాదు. ఆల్ఫా రేస్ అవుతాయా? కాదు కదా. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. గామా రేస్ అవుతాయి, ఎక్స్ రేస్ అవుతాయి, రేడియో వేవ్స్ అవుతాయి. సో ఆన్సర్ ఈస్ ఆల్ఫా రేస్. ద వేవ్ లెంత్ ఆఫ్ ది వైలెట్ లెంత్ 400 నానోమీటర్స్. అంటే ఇక్కడ నీకేమి ఇచ్చాడు? వేవ్ లెంత్ ఇచ్చాడు. ఫస్ట్ వేవ్ లెంత్ రాసాయి. ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా? వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్డ్ ఎంత? 400 నానోమీటర్స్. తర్వాత 1 క్వాంటమ్ అంటే ఏంటి? ద ఎనర్జీ ఆఫ్ 1 క్వాంటమ్ ఆఫ్ వేవ్ వైలెట్ లైట్. అంటే ఏమడుగుతున్నాడు ఇక్కడ? ఎనర్జీ అడుగుతున్నాడు. ఓకే, 1 క్వాంటమ్ ఎనర్జీ అడుగుతున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏ ఆన్సర్? దీనికి మధ్య రిలేషన్ ఏంటి? అసలు ఎనర్జీ అంటే ఏంటో రాయాలి. ఫస్ట్ E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అని రాయాలి. E ఈజ్ ఈక్వల్ టు hc/λ అని రాయాలి. అవునా కదా? E ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? hc/λ. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నాకు ఎనర్జీ కావాలి. హెచ్ ప్లాంక్ కాన్స్టెంట్, సి రెండు కూడా కాన్స్టెంట్ వాల్యూసే, అవి ఫిక్స్డ్ వాల్యూస్. నాకు ఆన్సర్ దేంట్లో ఉంది? వర్క్స్లో ఉంది. అన్నిట్లో వర్క్స్ ఉంది. ఇప్పుడు నేను హెచ్ వాల్యూ దేంట్లో తీసుకోవాలి? చెప్పాను అప్పుడు, కాన్సెప్ట్ చెప్పేటప్పుడు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6.625 ఇంటూ 10⁻⁻27 వర్క్స్ తీసుకోవాలి. సార్ ఇక్కడ 6.625 రాస్తున్నారు, బుక్లోనేమో 6.626 ఉంది. ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. 6.65 అనేది హై స్టడీస్లో ఉంటుంది. సో 6.625 ఇంటూ 10⁻27 వర్క్స్. తర్వాత సి వాల్యూ దేంట్లో తీసుకోవాలి? 3 ఇంటూ 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్లో తీసుకోవాలి. ఇంతకుముందు దేంట్లో తీసుకున్నాం? మీటర్స్లో తీసుకున్నప్పుడు 3 ఇంటూ 10⁻8 వచ్చింది. ఇప్పుడు సెంటీమీటర్స్లో తీసుకున్నప్పుడు 3 ఇంటూ 10⁻10 వచ్చింది. మరి ఇక్కడ హెచ్ వాల్యూ వర్క్స్లో తీసుకోవాలి. ఎందుకు? ఆన్సర్ దేంట్లో ఉంది? ఎనర్జీ దేంట్లో ఉంది? వర్క్స్లో ఉంది కాబట్టి. రెండు వాల్యూస్ కూడా సిజిఎస్లో తీసుకోవాలి. రెండు కూడా సేమ్ యూనిట్స్లో తీసుకోవాలి. ఇది ఎర్క్స్లో తీసుకుంటే ఇది సెంటీమీటర్స్లో తీసుకోవాలి. ఇది జౌల్స్లో తీసుకుంటే ఇది మీటర్స్లో తీసుకోవాలి. అప్పుడే నీకు ఆన్సర్ వస్తుంది. ఇది చాలామంది ఫాలో అవ్వరు. ఒకటేమో సెంటీమీటర్స్లో చేస్తారు, ఇంకోటేమో జౌల్స్లో చేస్తారు. మీటర్స్ కాదు, జౌల్స్. కొంతమంది ఏమో ఎర్క్స్ తీసుకుంటే మీటర్స్లో చేసేస్తారు, కొంతమంది ఏమో సెంటీమీటర్స్ తీసుకుంటే జౌల్స్లో చేసేస్తారు. ఆన్సర్ రాదు అప్పుడు. సో రెండు కూడా సేమ్ యూనిట్స్లో, సిజిఎస్ ఆర్ ఎంకేఎస్, ఎస్ఐ ఆర్ సిజిఎస్, ఏదో ఒకటి తీసుకోవాలి. ఓకేనా? సో రైట్, ఈ రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దిస్ ఇంప్లాయిస్ 6.625 ఇంటూ 10⁻⁻27 వర్క్స్ ఇంటూ 3 ఇంటూ 10⁻10 బై లాంబ్డా ఎంతమా? 400 ఇంటూ 1 నానోమీటర్ అంటే ఎంత? సిజిఎస్లోనే కావాలి నాకు. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నీకు 10⁻⁻9 మీటర్స్ అని తెలుసు కదా. ఇప్పుడు దాన్ని 1 మీటర్ అంటే ఎంత? 10⁻⁻9 మీటర్స్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్ అమ్మా. ఇప్పుడు నేనేం చేయాలి?
10 power minus 7 centimeters. ఇది 1 నానోమీటర్. ఓకేనా? ఇప్పుడు 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఎంత రాస్తున్నాం ఇక్కడ 10 power minus 7 centimeters. ఇప్పుడు ఈ పవర్ వాల్యూ ఇక్కడ, ఈ వాల్యూ ఇక్కడ, ఈ వాల్యూ చూసుకోండి ఫస్ట్. ఇక్కడ 10 స్క్వేర్ కూడా రాదు, 10 స్క్వేర్ ఇది కూడా చూద్దాం. ఇక్కడ 10 స్క్వేర్ రాయొచ్చు కదా దీన్ని. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి చూద్దాం. 6.625 ఇంటూ 3 ఎంత? 6.625 ఇంటూ 3 19.875. 10 power minus 27 10 power 10 ఉంది. ఇదంతా ఇది అప్పుడు 10 power minus 17. E is equal to 19.875 ఇంటూ 10 power minus 7 బై ఇక్కడ ఎంత వస్తుంది 4 ఇంటూ 10 స్క్వేర్ రాస్తాను. 10 పవర్ ఎంత వస్తుంది ఇక్కడ -7. ఇప్పుడు ఎంత వస్తుంది? E ఈజ్ ఈక్వల్ టు 19.875లో ఇది సుమారుగా 5 టైమ్స్ వేసుకుంటున్నాను. తర్వాత 10 పవర్ 5 ఇంటూ 10 పవర్ -7 ఇది. ఇక్కడ 10 పవర్ -5 వస్తుంది కదా, అది పైకి వెళ్తే 10 పవర్ 5 అవుద్ది. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 ఇంటూ 10 పవర్ -2. నాకు కావాల్సింది చూడండి ఒకసారి. క్వశ్చన్ దేంట్లో ఉంది? ఎర్క్స్లో ఉంది. ఇక్కడ 7 కాదు 17, ఇక్కడ మిస్టేక్ చేసాం. ఇక్కడ 17 ఇది. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? ఇప్పుడు 17. ఇది ఒకసారి చూద్దాం. ఈ క్యాలిక్యులేషన్ మీరు చేయొచ్చు. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది చూడమ్మా. ఈ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10 పవర్ -17 బై 10 పవర్ -5. ఓకేనా? ఈ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10 పవర్ ఎంత వస్తుంది? -17 ప్లస్ 5 10 పవర్ 5 10 పవర్ 5. ఇప్పుడు ఎంత వస్తుంది? 5 ఇంటూ 10 పవర్ ఎంత వస్తుందమ్మా? -12 ఆన్సర్. సో దిస్ ఈజ్ ఎర్క్స్. సో E ఈజ్ ఈక్వల్ ఆప్షన్ వాట్ అమ్మా? నౌ ఆన్సర్ ఈస్ క్వశ్చన్ 5 ఇంటూ 10 పవర్ -12. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. కరెక్టా ఆర్ నాట్? చెక్ వన్స్ అమ్మా. ఓకే, రైట్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ కరెక్టా? ఓకే, ఆప్షన్ 2. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following same all kinds of electromagnetic radiations? Same all electromagnetic radiation. Which is same amma? Velocity is same. Velocity of electron is same. So C is same for all electromagnetic radiation. So this is direct question only. C answer is C. That is first option is C. Next, black body is the best source of. Answer is what? UV rays. This is directly you should remember. Let's go to the next question. The reciprocal of wavelength. Reciprocal of wavelength is nothing but what? Nu bar 1 by lambda. Nu bar is nothing but what? Wave number. Lambda means what? Wavelength. Wave number is inversely proportional to the wavelength. So answer ఏమవుతుంది? wavelength. So third option అది. ఓకేనా? The order of lambda of IR rays 10 power -6 meters. The order of the lambda for X-rays. ఇప్పుడు electromagnetic radiation, let us see. 10 power -6. Which one? That is IR rays. IR, where it is present? After the visible light. This is visible. This is visible. This is IR. Next, what is given? X-rays this side. Here wavelength of X-rays. Wavelength of X-rays is less. That is 10 power -6 given. IR rays. IR rays 10 power -6. అంటే ఇదంతా IR rays ఎంత ఇచ్చాడు? ఇది 10 power -6 ఇచ్చాడు. X-rays. ఇప్పుడు X-rays wavelength is less than the 10 power -6. Answer is what? 10 power -6 is the order of the IR
10⁻⁶. IR వేవ్ లెంత్ ఈజ్ మోర్. ఇది 10⁻⁶ అనేది ఎక్కువ దేనికంటే ఎక్స్రేస్ కంటే. ఇప్పుడు ఆన్సర్ ఏదవుద్ది? తక్కువ ఉన్నది తీసుకోవాలి. 10⁻⁹ మీటర్స్ పాసిబులా? ఈ 10⁻⁹ పెడతాను. దిస్ ఈజ్ లెస్ దెన్ 10⁻⁹ మీటర్స్, లెస్ దెన్ ఆర్ నాట్? 10⁻⁹ ఈజ్ లెస్ దెన్ 10⁻⁶. కరెక్ట్. ఎక్స్రేస్ ద వేవ్ లెంత్ ఈజ్ లెస్. మిగతా ఆప్షన్స్ పెడితే 10⁻⁻². ఇక్కడ 10⁻⁻² పెట్టాం అనుకో, 10⁻⁻² ఈజ్ గ్రేటర్ దెన్ ద 10⁻⁶. సో రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ 10 మీటర్స్ పెట్టినా రాంగే, 1 మీటర్ పెట్టినా రాంగే. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. అర్థమవుతుందా? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఎక్స్రేస్ ఇటు సైడ్ పెట్టాను, ఐఆర్ రేస్ ఇటు సైడ్ పెట్టాను, మధ్యలో విజిబుల్ రైట్ ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఏమవుతుందని చెప్పాను? వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయితే దేనికి ఎక్కువ ఉంటుంది? ఐఆర్కి ఎక్కువ ఉంటుంది. దేనికి తక్కువ ఉంటుంది? ఎక్స్రేస్కి తక్కువ ఉంటుంది. 10⁻⁻² ఈజ్ మోర్ దాన్ ద 10⁻⁶. అంటే ఇది అవ్వదు. 10 మీటర్స్ ఇది అవ్వదు, ఇది అవ్వదు. ఆన్సర్ 10⁻⁹ మీటర్స్. ఇది 10⁻⁹ మీటర్స్ అమ్మ. సో ఆప్షన్ 3. ద వేవ్ నెంబర్ ఆఫ్ ది రేడియేషన్ 65230, దెన్ ద ఫ్రీక్వెన్సీ. సో హియర్ wave number nu bar is equal to 65230 centimeter inverse. So wave number is given, then he is asking frequency. Wave number means not nu bar, this is nu is asking. Now question is given like this. I want nu is equal formula enti c by lambda. మనం ఏ రాయొచ్చు? c into 1 by lambda రాయొచ్చా లేదా? c into 1 by lambda. c into 1 by lambda అంటే ఏంటి? c by lambda అని. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? న్యూ ఈజ్ ఈక్వల్ టు c into 1 by lambda. 1 by lambda అంటే మనకి తెలుసు కదా, న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 1 by lambda. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు c into న్యూ బార్. ఇది ఫార్ములా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది? న్యూ. ఇచ్చింది ఏంది? న్యూ బార్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఇది ఎలా వచ్చిందో మనం ఒకసారి చూడండి. న్యూ బార్ ఇచ్చాడు, న్యూ ఇచ్చాడు. నేను ఇచ్చిన డేటాను రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఫార్ములా న్యూ ఈజ్ ఈక్వల్ టు c by lambda రాశాను. c into 1 by lambda రాశాను. న్యూ ఈజ్ ఈక్వల్ టు c by lambda కదా. c into 1 by lambda రాశాను. అప్పుడేం రాశాను? 1 by lambda అంటే ఏంటి? న్యూ బార్. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు c into న్యూ బార్. సో ద రిలేషన్ బిట్వీన్ ద న్యూ అండ్ న్యూ బార్. సో one is given. Nu is equal to the velocity of the light 3 into 10⁻10 centimeters. ఎందుకంటే ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చాడు, ఇక్కడ కూడా దీన్ని సెంటీమీటర్స్ చేయాలి. ఇంటూ 65230. Now substitute this value, you will get the answer. Which option will correct అమ్మా? Let us see. ఇక్కడ 10⁻10 ఉంది కదా, ఇక్కడ 0 ఉంది అంటే 10⁻11. 10⁻11 65230 into 3 9 6 15 19 569 into 10⁻11. So you will get the answer. Which answer? 19569 ఉంది కదా. ఇప్పుడు నేను 1 పాయింట్ రాస్తా. 1.9569 ఇంటూ ఇక్కడ ఈ వాల్యూ ఏమైంది? డిక్రీజ్ అయింది. ఈ వాల్యూ అవ్వాలప్పుడు ఇంక్రీజ్ అవ్వాలి. 10⁻11 ఉంది ఇక్కడ. 10⁻11 కాస్త ఏమైంది? 15 అయింది. సో ఆన్సర్ ఏమవ్వాలి అప్పుడు? ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి. సో అండర్స్టాండింగ్ దిస్ క్వశ్చన్. సో రైట్ లైక్ దిస్, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఫస్ట్ ఇచ్చిన వాల్యూ రాయండి. న్యూ బార్, న్యూ క్వశ్చన్ మార్క్. మనకేంటి? న్యూ ఈజ్ ఈక్వల్ c by lambda. న్యూ ఈజ్ ఈక్వల్ ఏంటి? c into 1 by lambda. అప్పుడు 1 by lambda అంటే ఏంటి? న్యూ బార్. ఓకేనా? యూ విల్ గెట్ ద ఆన్సర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద వేవ్ నెంబర్ రేడియో హూస్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ 1 erg. అంటే ఎర్గ్ అంటే ఏంటి? ఎనర్జీ ఇచ్చినట్లు. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు అమ్మచ్చమా 1 erg.
నెక్స్ట్ వేవ్ నెంబర్ అడుగుతున్నాడు, అంటే ఇచ్చింది రాసుకో, న్యూ బార్ క్వశ్చన్ మార్క్. మనకి ఫార్ములా ఏంటి, ఈతో రిలేషన్ ఏముంటుంది మనకి, హెచ్ న్యూ ఉంటుంది కదా, తర్వాత ఈతో ఏముంటుంది, హెచ్సి బై ల్యాండా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి ఇంటూ 1/λ రాస్తాను. హెచ్సి బై ల్యాండా నేను రాస్తానంటే హెచ్సి ఇంటూ 1/λ రాయొచ్చు కదా. ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి ఇంటూ న్యూ బార్. ఐ వాంట్ న్యూ బార్, సో న్యూ బార్ ఐ విల్ రైట్ ఫస్ట్. సో ఈ బై హెచ్సి, ఈ బై హెచ్సి. నౌ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్. న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఈ మీన్స్ వాట్ అమ్మా, 1 erg బై హెచ్సి 6.625 ఇంటూ 10⁻⁻. హెచ్ వాల్యూ దేంట్లో తీసుకోవాలి, ergsలో తీసుకోవాలా, జౌల్స్లో తీసుకోవాలా? యూ షుడ్ టేక్ ఇన్ ergs because it is given centimeters. So answer also given in centimeters. So you should follow the CGS units. ఇక్కడ 10⁻⁻27, ఇక్కడ 3 into 10⁻10 centimeter per second. New bar is equal to 1 by 6.625 into 3 ఎంత ఇద్దమ్మా, 19.875 into 10⁻⁻17. సో యూ విల్ గెట్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో చెక్ చేయండి అమ్మా, అంత ఆన్సర్ ఒకసారి చూడండి. ఇక్కడ ఇదంతా వస్తుందో చూడండి. దెన్ ఇది 0.05 వస్తుంది, 0.05 ఇంటూ ఈ వాల్యూ 0.05 ఇంటూ 10⁻+17, ఎందుకంటే -17 కాస్త +17 అవుతుంది న్యూమరేటర్లోకి వెళ్తే. సో ఇప్పుడు ఏంటి, ఈ వాల్యూని నేను ఇంక్రీజ్ చేస్తాను, అప్పుడు ఈ వాల్యూ అవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. ఎంత డిక్రీజ్ అవుద్ది, 2, ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇటు సైడ్ వెళ్తే 2 decimals. సో ఆన్సర్ 15. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది 11 questions from worksheet 2A. సో ఎవ్రీవన్ షుడ్ ప్రాక్టీస్ దీస్ క్వశ్చన్స్. ఓకేనమ్మా, ఈ 12 questions కూడా నేను నెక్స్ట్ క్లాస్లో అడుగుతాను, మీరు అందరూ కూడా చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి, నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఒక క్వశ్చన్ 2-3 times ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీరు డైరెక్ట్గా ఏదో ఆన్సర్ అవ్వాలని కాదు, ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ తీసుకోండి, దాన్ని బట్టి ఏ ఫార్ములా సూటబుల్ అయితే చూసుకోండి, దాన్ని బట్టి ఫార్ములా అప్లై చేయండి, సబ్స్టిట్యూట్ చేయండి, క్యాలిక్యులేషన్ స్లోగా డిరైవ్ చేయండి, ఫైనల్గా ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, ప్రాక్టీస్ చేయాలి. ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా చిల్డ్రన్, థ్యాంక్ యూ.